ఈ కూటమికి వ్యతిరేక ఓటు చీలకూడదు, మనం అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పిన పవన్ కళ్యాణ్కి నా జోహార్లు, నా జిందాబాద్. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలుసుకొని నేను తెలుగుదేశము జనసేన కలిసి పనిచేస్తాం, అలాగే భారతీయ జనతా పార్టీని కూడా మేము మాట్లాడి వారిని కూడా ఒప్పిస్తామని చెప్పిన ఆయన ఏదైతే అనుకున్నాడో ఈరోజు జరిగి తీరింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడును ఏ విధంగా అవమానించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ విధంగా అవమానించారు. ఒక కాన్స్టిట్యూషనల్గా ఎన్నికైన ప్రభుత్వం మంచి మెజారిటీ 151 ఇచ్చి మంచి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వయా బాబు అంటే, ప్రజలు నాకు ఓట్లేశారు, ప్రజలకు నాకు బానిసలు, నేను కాన్స్టిట్యూషన్లు పక్కన పెడతాను, రాజారెడ్డి కాన్స్టిట్యూషన్ తీసుకొని వస్తాను, నా సొంత రాజు నేను ఏమనుకుంటే అది జరగాలని ఆయన చెప్పినట్లు కొంతమంది అధికారులు నడుచుకున్నారే, వారి పరిస్థితి ఏంటి ఈరోజు? మిమ్మల్ని ఆ అధికారులు చెప్తున్నా, ఈరోజు మిమ్మల్ని ఇంటికి కూడా మీ పిల్లలు మీ భార్యలు ఇంట్లోకి రాణిస్తారా? మీరు తప్పు చేయలేదా? నేను ఒకటే ఇప్పటికీ అధికారులను కోరుతున్నా, ఈరోజు చాలామంది ఇతర దేశాలకు ప్రయాణం పెట్టుకున్నారు. ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వారందరికి కూడా లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలని పోలీసు వారికి చెప్తున్నా. నేను కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తా. ఒకవేళ ఇప్పటికే దాటుకున్నా కూడా భారతదేశం నుంచి ఎక్కడ దాక్కున్నా కూడా తీసుకొని వచ్చి వారిని చట్టం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తుంది. ఒకటే చెప్తున్నా, ఉండవు, ఓన్లీ కన్స్ట్రక్షన్సే ఉంటాయి. ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఓన్లీ మంచి పరిపాలనే ఉంటుంది. పోలీసులకి లా అండ్ ఆర్డరు స్వేచ్ఛ ఉంటుంది. వారు ప్రజలకు ఏది మేలు జరగాలనో అది చేసి ఈ కూటమి తీరుతుంది. అలాగే మనం చూసాం, అంటే మహిళలు అమాయకురాలు అనుకున్నారా? మహిళలంట అసలు 14%, 13% ఈ పథకాలు పైన ఓట్లేశారు. మేము పథకాలను నమ్ముకున్నామని. ఏంటా మీ పథకాలు? నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, నువ్వు 100 రూపాయలు ఇచ్చి ఇంకొక రూట్లో 200 దోస్తున్నావు. వివరంగా చెప్పాం. నేను పోలింగ్ రోజు అనకాపల్లి మీడియా సాక్షిగా చెప్పా, అయ్యా ఇది తుఫాను కాదు, సునామీ. ఏ వర్గం చూసినా కూడా ఈ కూటమికి ఓట్లేయాలని చెప్తున్నాను అన్ని. ఆ రోజు ఏదైతే చెప్పిందో ఈరోజు అదే జరిగింది కదా. ఎందుకు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్నారంటే వారికి ఎలా కనపడిందో, ఏం చేయాలో, ఏమి మాయ చేయాలనుకున్నారో మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయదు, మంచి పరిపాలన ఇస్తుంది, ప్రజల్ని ఏ విధంగా చేయాలో చేస్తుంది. నువ్వు అన్నావు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని. ఏమైనాయా? రాయలసీమలో 52 సీట్లుంటే 42 గెలుచుకుంటుంది కూటమి. ఒక్క మంత్రి అన్నా గెలుస్తున్నాడా? మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి అంట సోషల్ ఇంజనీరింగ్ చేశారు. కొంతమంది అయితే 2 రోజుల కిందట ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఎందుకు ఇట్లా? ఒకసారి ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ప్రొఫెషనల్గా ఉండాలి, రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేసుకోవాలి. మీరు ప్రొఫెషనల్గా రాజకీయం రెండూ చేయాలనుకుంటే కుదరవు. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. నేను చాలా దూరం చెప్పా, అయ్యా ప్రజల నాడి ఇది, ఈ ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకం కాదు, కసి, కోపం ఏ విధంగా చూపించారో చూడండి. 16%, 17% ఓట్ షేర్ డిఫరెన్స్. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత డిఫరెన్స్గా ఓటింగ్ జరగల. అంటే ఎంత కోపంలో ఉన్నారు. ఒక్కసారి అధికారం ఇచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే, ఏదో తండ్రి లేని పిల్లవాడు కదా అని చెప్పేసి ఇస్తే మీ ఇష్టానుసారం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కొంతమంది పోలీసు అధికారులు, కొంతమంది మంత్రులు, కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ సంపద దోచుకున్నారు. ఆ సంపద ఎక్కడ దాచిపెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తది, వారికే చెందాలి. అది బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పటికీ ఈ నిమిషానికి
స్టార్ట్ కాలేదు. అంటే అవి వస్తే ఇంకా 1.5% ఇప్పుడు ఉండే 16-17% కాకుండా ఇంకొక 1.5% పెరుగుతుంది. అనకాపల్లిలో ఇప్పుడు వరకు జరిగిన దాని ప్రకారం చూస్తే దాదాపు పార్లమెంటుకు 2.5 లక్షల పైచులకు ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 7 అసెంబ్లీలు గెలుస్తున్నాయి. అనకాపల్లి 50,000, పెందుర్తి 50,000, యలమంచిలి దాదాపు 45,000, మాడుగుల 25 నుంచి 30,000, పాయకరావుపేట చోడవరం అవి కూడా ఇదే పద్ధతిలో మీరు చూడండి. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో ఈరోజు నేను ఎప్పుడో చెప్పా, జగన్ కన్నా జనసేనకి ఎక్కువ వస్తాయి.